ఐకాన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం అయ్యారి చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం. కె బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన అపూర్వ ప్రేమ కథా చిత్రం మరో చరిత్ర. ఒక తమిళ యువకుడికి తెలుగు అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. ఈ చిత్రంలోని ఆత్రేయ పాటలు, మాటలు, సన్నివేశాలు, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం ఒకటేమిటి, ఈ చిత్రంలోని అన్ని అద్భుతమే. కమల్ హాసన్, సరిత, మాధవి నటించిన ఈ చిత్రంలోని కొన్ని చక్కని సన్నివేశాలు మీకోసం అందిస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి. సర్వదేవాత్మకోశేషస్తేజస్వీరశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిఘవస్థివిః మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హ్యపాంపతిః పితరో వసువస్సాధ్యాహ్యత్. ఎన్నది ఏమా బుద్ధిలియా, కన్ను తెలీదా, మనిషివి కావా? జపం చేస్తా ఉంటే కైలో గుడ్లు వేస్తావా? గుడ్లు పావి, మహాపావి, కళ్ళు పోతాయి. ఏమిటయ్యా ఏమిటయ్యా నీ దబాయింపు? అదేదో సాగు చెప్పినట్టు నువ్వు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటే ఆమె గాలికి ఎగిరొస్తే మధ్య నన్నేం చేయమంట? గుడ్లు తినమంటే గడ్డి తినమంటా? మేము గడ్డి తినలేదమ్మా, మేము గడ్డి తినలేదు, నీ బుద్ధిదా గడ్డి తిన్నాం. అయ్యో அவதான் அப்படி கத்துறானா? நீங்களும் இப்படியே சத்தம் போடுறீங்க. நீங்க வாங்க வெளில. நான் சத்தம் போடலடி, அவதான் என் கையில முட்டை போடுறான். அதை கிட்ட பேசி ஜெயிக்க முடியுமா? ఇదిగో మీరు అరవై తిడితే నాకు తెలియదు అనుకున్నారా? నేను ఇల్లెట్టారు సార్ ఏమనుకున్నారేమో. అయ్యో తిట్టడం లేదండి, గలాటా ఎందుకు అంటున్నాను. నీకు వాంగ వెళ్ళే. అయ్యో ఎన్న తొడాలే, నా మరుబడి స్నానం పని తొలకనండి. అదేదో సావి చెప్పినట్టు అంత మా పొరుగు ఉండడం ఇష్టం లేకపోతే ఏడులకు పోరాదు. రోజు ఇది గొడవ అయిపోయింది. ఏం బాబు కూకొని ఎగరాపోతున్నారు? ఆడవాళ్ళు వచ్చినప్పుడన్నా నెగిసి చోటు వాళ్ళని తెలదేటి, నెత్తి మీద తాటికాయంతే శస్త్రాలు రాసింటే ఏమన్నా అంటే బస్సులు పగలు తీస్తామంటారు. నెగండి నెగండి. తెలుగు తెలియదేమో పాపం. ఓ అదే సంగతి. దిస్ సీట్ లేడీస్ బిలాంగ్స్. ఓ ఐఎమ్ సారీ, సారీ లేడీస్. టికెట్ 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 టికెట్. యూనివర్సిటీ స్టాపింగ్ ఎక్కడ? నా నెత్తి మీద ఏనాడో పోనాది. టికెట్ అది ఎప్పుడో పోయిందండి. టికెట్ ఇది ఇక్కడ ఆగదు, పదవలతో వెళ్ళి రావాలి. టికెట్ ఐ హావ్ టు గెట్ ఆన్ దేర్. ఐ సే నీ బాబు గారు బస్సు కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి. టికెట్ 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 టికెట్. మా డ్రైవర్ ఏంటండి, ఏమైంది? థ్యాంక్ యూ. ఈడెవడండి అడవి రావుడు? రైట్ రైట్. బంధువులారా, అనేక వైజ్ఞానిక కారణాలను ఇమిడ్చి ఉంచి మన పెద్దలు చెప్పినటువంటి ఆచార వ్యవహారాలను కనుక మనం పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యం, ఆనందం, అలాగే ఆధ్యాత్మిక సాధన కూడా చాలా సులభతరమైపోతుంది. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? రండి రండి, చూసిరా జగన్నాథ గారు. అబ్బబ్బబ్బ, ముక్కులు పగిలిపోతుంటాయి.
ఓ రోజు కోడి, ఓ రోజు చేప, ఓ రోజు గుడ్డు, దినాము ఒక మద్ర చేస్తే కానీ తిండి సాయించదా? అంతమ్మ కావాలని చేస్తున్నాడు. ఇదంతా చెప్పండి. నన్ను ఇంట్లో ఉండమంటారా, ఖాళీ చేయమంటారా? చేసుకోమనండి. అదేదో సాగు చెప్పినట్టుంది. ఇది మా సొంత ఇల్లు, అద్దె కొంపేం కాదు. కోడి గుడ్లేం కర్మ. కోపం వస్తే మా ఆయన వేసుకొని తింటాను. అడగడానికి ఆయన ఎవరంట? మీ ఆయన నువ్వేం చేసుకుంటే నాకేమమ్మా? నన్ను బతకనిస్తే చాలు. ఆ వంటగది కొంచెం అంత పక్కన పెట్టుకోకూడదా? ఆహా, పోనీ ఆ తలకాయ తీసి బీరోలో పెట్టుకోకూడదు? తరతరాలుగా ఉంటున్న వంటిల్లు పీకి ఈ రోజు ఈ తమిళైన ఉంటున్నాడని వంటిల్లు మార్చుకుంటాం. అదో అలా తెలుగు తమిళం అంటారేమే? తెలుగు వారంతా మీ మాదిరి కాదు, నాకు తెలుసు. అవునవును, తమిళ అంటే మీలాంటి వారు కాదు, నాకు తెలుసు. ఓకేనండి, ఇప్పటి వరకు అయ్యారు చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమం వచ్చేసి బాగా ఎంజాయ్ చేశారు కదా. వచ్చే వారం మరో మంచి సినిమాతోటి మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి. Where's my summer bride?